ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆంక్షలు సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. యాక్షన్ ప్లాన్ 4 అమలుతో నిర్మాణ రంగంలో పనులు కోల్పోయిన కార్మికులకు ఊరట కలిగించేందుకు సెస్ని ఉపయోగించాలని ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యార్థులు ఇంట్లో ఉండడం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. విద్యా సంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు సూచించింది. అదేవిధంగా 1 నుంచి 10, 11, 12 తరగతులకు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై ఈ రోజులుగా నిర్ణయం చెప్పాలని CAQM ను ఆదేశించింది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. యాక్షన్ ప్లాన్ 4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు CAQMకు అన్ని అధికారాలు ఉన్నాయంది. పనులు కోల్పోయిన కార్మికులకు ఊరట కలిగించేందుకు సెస్ను ఉపయోగించాలని ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షల్ని సరిగా అమలు చేయకపోవడంపై ఢిల్లీ సిటీ పోలీస్ కమిషనర్పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల చార్టును సమీక్షించిన బెంచ్ నవంబర్ 20 నుంచి 24 నవంబర్ వరకు 318 నుంచి 419 వరకు ఉంటుందని చూపిస్తుంది. స్థిరమైన డౌన్వర్డ్ ట్రెండ్ ఉందని కోర్టు సంతృప్తి చెందకపోతే కమిషన్ను స్టేజ్ 3 లేదా స్టేజ్ 2కు వెళ్లడానికి అనుమతించలేమని బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 28కి వాయిదా వేసింది.